పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ చేసిన రోడ్డు ప్రమాద ఘటనలో మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. రాహిల్ను తప్పించేందుకు కీలక పాత్ర పోషించారు. దీంతో దుర్గారావును సస్పెండ్ చేశారు. సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దుర్గారావును గుంతకల్లు రైల్వే స్టేషన్లో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దుర్గారావు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు దుర్గారావు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో తప్పించుకుని తిరుగుతున్న దుర్గారావు బెయిల్ పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. అదే నేపథ్యంలో ఈ రోజు దుర్గారావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరగబోతోంది, ఈ బెయిల్ విచారణ ఏ విధంగా ఉండబోతోంది, మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి. ఎట్టకేలకైతే దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపైన ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఈ రోజు హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా జరగబోతోంది. ఓవరాల్ గా ఏం జరుగుతోంది? మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రోడ్డు ప్రమాదం కేసులో తప్పించే కుట్ర కోణంలో దుర్గారావు పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. గతంలో ఆయనని సస్పెండ్ చేశారు, కానీ అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకొని వారం రోజుల నుంచి కూడా ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలించి ఆయన సెల్ ఫోన్ ఆధారంగా గుంతకల్లులో నిన్న రాత్రి అదుపులోకి తీసుకోవడం జరిగింది. గుంతకల్లు నుంచి హైదరాబాద్కి దుర్గారావుని తీసుకొస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 14 మంది ఇన్వాల్వ్ అయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. నిజామాబాద్ సిసిఎస్లో ప్రేమ్ కుమార్ సిఐ మొదటగా దుర్గారావుకు ఫోన్ చేసినట్టుగా కాల్ రికార్డ్స్ ఏదైతే కాల్స్కి సంబంధించిన డేటాని సేకరించిన పోలీసులు కేసులకు సంబంధించిన అందరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందరినీ ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆయన కుమారుడు దుబాయ్లోనే ఉన్నారు. ఇప్పటివరకు ఇండియాకి రాలేదు. వీరిద్దరిపైన కూడా లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగింది. అయితే షకీల్ కొడుకుకు సంబంధించి గతంలో కూడా 2-3 యాక్సిడెంట్ కేసులు 2 కేసులు ఉన్నాయి. జూబ్లీహిల్స్కి సంబంధించిన ఒక కేసు, అదేవిధంగా నిజామాబాద్లో కూడా మరో కేసు ఉంది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి కేసుల నుంచి తప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కేసులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ కేసులకు సంబంధించి జూబ్లీహిల్స్లో ఒక చిన్నారి చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ కేసులో. ఆ కేసులో కూడా షకీల్ కుమార్ని అప్పుడున్న పోలీసులు తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన పోలీసులు విచారిస్తున్నారు. అసలు పంజగుట్టకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో సిబ్బందిని కూడా ఇదే కేసులో మొత్తం 82 మందిని ఆ పోస్టింగ్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్త వారిని అక్కడ నియమించడం జరిగింది. కాబట్టి చాలా సీరియస్గా హైదరాబాద్ సిపి ఉన్నాడు ఈ కేసు విషయంలో. అధికారం కోల్పోయినప్పటికీ కూడా పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి కొడుకును తప్పించి దుబాయ్కి పారిపోయే విధంగా షకీల్ ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో 14 మంది ఇన్వాల్వ్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. A11గా దుర్గారావు పేరును చేర్చారు. దుర్గారావును కూడా ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. దీనిపైన యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినప్పటికీ కూడా దుర్గారావు అదేవిధంగా ప్రేమ్ కుమార్ ఇద్దరు కలిసి షకీల్ కొడుకును తప్పించే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి దుబాయ్కి కూడా పారిపోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఆ తర్వాత దుబాయ్కి పారిపోయాడు. ఇప్పటివరకు లుకౌట్ నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా ఇండియాకి రావడం లేదు. ఎప్పుడు ఇండియాకి వచ్చినా లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ సమాచారం పంజగుట్ట పోలీసులకు వస్తుంది. వెంటనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా సిపి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. మొత్తం అందరూ కూడా పోలీసులు ప్రజల పక్షాన ఉండాలి తప్ప ఇట్లా పొలిటికల్ లీడర్లకు సంబంధించి సహాయం చేసి వాళ్ళ కొడుకులని తప్పించే కుట్ర కోణాలు చేయకూడదు అని చెప్పేసి ఖచ్చితమైన సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి కూడా సిపి చెప్పడంతో ఇప్పుడు సంబంధించి ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అతన్ని దుర్గారావుని ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ సురేష్, అదేవిధంగా ఈ రోజు దుర్గారావు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. విచారణ ఏ టైంకి జరుగుతుంది? అదేవిధంగా ఒకవేళ ఈ విచారణలో బెయిల్ కనుక మంజూరు అయినట్లయితే ఇప్పుడు దుర్గారావును వదిలేసే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఎప్పుడైతే దుర్గారావుని అరెస్ట్ చేస్తారనే సమాచారం వచ్చిందో ఆ రోజే ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ నాకు బెయిల్ మంజూరు చేయాలి ముందస్తుగా అని చెప్పేసి కూడా హైకోర్టును కోరడం జరిగింది. హైకోర్టు ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు బెయిల్పై విచారణ మరికొద్ది సేపట్లోనే జరగబోతుంది. కోర్టు ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి షకీల్ కొడుకు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. పోలీసుల విచారణకి సహకరించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ కేసును విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దుర్గారావు కూడా విచారణ నుంచి తప్పించుకునే
క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. కానీ దుర్గారావు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. దీనిపైన ఆయన ఆరోపణలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసి ఆయనకు సంబంధించిన ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఈ మొత్తం షకీల్ కొడుకుని తప్పించే కుట్ర భాగంగా వీరందరిపైన కేసులు నమోదయ్యాయి. ప్రజాభవన్ వద్ద పూర్తిగా ఆ రోడ్డు ప్రమాదం నుంచి ఆయనను తప్పించారు. ఆ తప్పించిన క్రమంలోనే అందరిపైన కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దుర్గారావు బెయిల్ పిటిషన్ కూడా మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.